సమాజం మనకు ఎంతో ఇస్తుంది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావైపోతాం అని శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ బాబు అన్న డైలాగ్ ఉన్నది కదా. అది చూసి చాలా మంది సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేసిండ్రు కూడా. అయితే సమాజం నుంచి తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చినట్టే సమాజానికి చాలా ఇచ్చిన వాళ్ళు కూడా ఉల్టా ఎంతో కొంత తీసుకోవాలి కదా. కానీ అసలే తీసుకుంటలేడట రాజమండ్రిలో ఒక షాయి దుక్న పైనే. అందుకే ఇప్పటికే మీరు రాజమండ్రి సమాజానికి చాలా ఇచ్చేసిండ్రు కాబట్టి ఎంతో కొంత తిరిగి తీసుకోమని దగ్గరుండి ఇప్పించిండట అక్కడి మున్సిపల్ కమిషనర్ సారు. ఇంతకేమి ఇప్పించిండంటే, అగో తాగి పడేసిన ఎంగిలి షాయి కప్పులని తీపిచ్చి షాపు మెట్ల మీద వేస్తున్నారు సఫాయి కార్మికులు. చూస్తున్నారా? షెవ్వా గిదేం పని అని అనిపిస్తుందిలే. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న షాయి దుక్నమట ఇది. ఈ షాయి దుక్న పైన చాలా ఏళ్ల సంది రాజమండ్రి మున్సిపాలిటీ వాళ్లకు, రాజమండ్రి సమాజానికి ఇటువంటి చెత్తను షాయి కప్పులను బొచ్చడు గిఫ్ట్ ఇచ్చిండట. మరి ఊకే సమాజమే మున్సిపాలిటీ వాళ్ళే తీసుకుంటే ఎట్లా? అందుకే రిటర్న్ గిఫ్టులు లెక్క డ్రైనేజీలో పడి ఉన్న కొన్ని షాయి కప్పులను తీపిచ్చి ఆ మెట్ల మీద పెట్టించిండు అక్కడి మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ సారు. ఇప్పటికే షాన్ ఇచ్చినావు సామి, ఇంకా తీసుకుండు మాతో కాదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు ఛాయ్ దుక్న పైనకు. మరి లేకుంటే ఏందుల్లా మన ఇల్లు కాదు మన వాకిలు కాదు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద డ్రైనేజీలా చెత్త వారేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? మన ఇల్లు మన షాపు చక్కగా ఉంటే చాలనా? మన గల్లీ మన ఊరు మన సిటీ ఎట్టున్నా ఓకేనా? అటు నడవదు కదా. అందుకే రాజమండ్రిని స్వచ్ఛ సిటీ లెక్క మారుస్తందుకు ఈ రకంగా రిటర్న్ గిఫ్ట్లు ఇప్పిస్తుండు మున్సిపల్ కమిషనర్ సారు. కొట్టక తిట్టక ఏదో చేసినట్టు భలే ఉంది కదా ఐడియా అనుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన రాజమహేంద్రవరం పౌరులంతా.